చెన్నైలో వరద తుపాను బీభత్సం సృష్టించింది. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ తుపాను ధాటికి జనజీవనం స్తంభించింది. చెన్నైలోని పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెన్నైలోని నుంగంపాకంలో ఖాదర్ నవాజ్ ఖాన్ రోడ్లో ఇప్పుడున్నాం. ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక రోడ్డు. ఈ రోడ్లో నుంచి ఇప్పుడు మనం చూస్తున్నామంటే అపోలో చిల్డ్రన్ హాస్పిటల్కి వెళ్ళటానికి ఇది ఒక రోడ్డు. ముఖ్యంగా అక్కడి నుంచి అపోలో మెయిన్ హాస్పిటల్కి కూడా వెళ్ళే రోడ్డు. కాకపోతే ఇక్కడ చూస్తే రోడ్డు అంతా చెట్లన్నీ కూకటి వేళ్లతో సహా పెగిలించి పడిపోవడంతో ఇటు వెళ్లేందుకు ఏమాత్రం ఆస్కారం లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక జంక్షన్. ఈ జంక్షన్ నుంచి ఇటు వెళ్దామంటే ఇటు కూడా చెట్లు పూర్తిగా పడిపోయి మనము ఒక రోడ్ల మీద రహదారుల మీద ఉన్నామా లేకపోతే ఒక అడవిలో ఉన్నామా అన్నది తెలియనటువంటి ఒక పరిస్థితి. పోనీ ఇటువైపు వెళ్దామా అంటే ఇటువైపు కూడాను అన్ని చెట్లు కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్పొరేషన్ సిబ్బంది మెయిన్ రోడ్లలో ప్రధానమైనటువంటి రహదారుల్లో ఉన్నటువంటి చెట్లనే తొలగిస్తున్నారు. కాకపోతే ఈ లోపల ఇంటీరియర్ రోడ్స్ ఉన్నాయి. ఆ ఇంటీరియర్ రోడ్స్లోకి వచ్చి వీటిని తొలగించాల్సినటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ రోడ్లకు ఇంతవరకు ఏ కార్పొరేషన్ సిబ్బంది లేకపోవడంతో ఎటు వెళ్ళలేక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చెన్నైలో ఒక 20 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఇది. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో టెర్రస్ మీద ఒక సెల్ ఫోన్ టవర్ ఉండేది. పెనుగాలి సృష్టించిన విధ్వంసానికి ఒక సెల్ ఫోన్ టవర్ అలాగే ఆశాంతం టఫీమని మొత్తం కింద పడిపోయింది. కింద పడిపోవడంతో ఆ సెల్ ఫోన్ టవర్ ఇలా రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు. సెల్ ఫోన్ టవర్ కింద పడిన సమయంలో ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఒక కారు మీద మాత్రం పడ్డాయి. ఆ కారు అద్దాలు మాత్రమే పగిలిపోయాయి. దీంతో పెద్దగా ఎటువంటి నష్టం కూడా ఏర్పడలేదు. ఈ రోడ్డు కానీ చూస్తున్నట్లయితే ఈ రోడ్డు అంతా ఎక్కడ చూసినా కూడా చెట్లు కొమ్మలతో కనీసం నడవడానికి కూడా వీల్లేనంతగా ఈ రోడ్లంతా కూడాను ఆ చెట్లతో నిండిపోయి ఉంది. కొద్ది సంవత్సరాల కిందట విశాఖలో హుద్హుద్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అటువంటి పరిస్థితినే ఇప్పుడు చెన్నైలో మనం చూస్తూ ఉన్నాం. చెన్నైలోని పలు చోట్ల ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే రోడ్లో పూర్తిగా అన్ని చోట్ల కూడా చెట్లు పూర్తిగా కూకటి వేళ్లతో సహా పెగిలించబడి రోడ్లకు అడ్డంగా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఎలక్ట్రిక్ పోల్స్ కూడా ఇలా పడిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం పవర్ సప్లై ఆపడంతో కాస్త ఎటువంటి కొంచెం షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు ఏవి సంభవించలేదు. అదేవిధంగా చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కూడా పడిపోయాయి. చెట్లు ఎక్కడ చూసినా కూడా చెట్లు పడిపోయాయి. మొత్తం ఈ చెట్లన్నీ తొలగించడానికి కనీసం కార్పొరేషన్ అధికారులకు ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బందికి మరో వారం రోజులైనా పట్టొచ్చని తెలుస్తోంది. కెమెరామెన్ శ్రీకాంత్తో కలిసి చెన్నై నుంచి శ్రీనివాస్.